Taste the Daily. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వ్యవసాయం విషయంలో తమ నిబద్ధతను చాటుకుంది తెలంగాణ సర్కార్. బడ్జెట్లో సాగుకు ఏకంగా 72,000 కోట్లు కేటాయించింది. రుణమాఫీ దగ్గర నుంచి పంటల బీమా వరకు అన్నింటికీ నిధులు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతును రాజును చేయాలని సంకల్పం తీసుకుంది. సాగుకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని తేల్చి చెప్పింది. బడ్జెట్లో ఏకంగా 4వ వంతు నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించి తమ తొలి ప్రాధాన్యం అన్నదాతే అని స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అతి క్లిష్టమైన రుణమాఫీ పథకాన్ని పట్టాలపైకెక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది. మొత్తం బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే 24.95% నిధులు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాధాన్య పథకాలు, అవసరాల దృష్ట్యా ఆ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది. వాస్తవంగా వ్యవసాయ శాఖ రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసాకు 23,000 కోట్లు తదితర అంచనాలతో 64,000 కోట్ల మేరకు నిధులను ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. కానీ రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంటల బీమా పథకాల వాస్తవ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజా కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది నుంచి కొత్తగా రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల సహాయం చేస్తామని ప్రకటించింది. రుణమాఫీ పథకాన్ని సుసాధ్యం చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చింది. ఇప్పటికే మొదలుపెట్టిన ఈ పథకానికి బడ్జెట్లో అన్ని స్కీముల కంటే ఎక్కువగా 26,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది. మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది. ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాల మాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లు, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులను తొలగించి ఇటీవలే తొలి విడతగా 1,00,000 రూపాయలలోపు మాఫీ చేయాలని 11.34 లక్షల మందికి 6,035 కోట్ల రూపాయలను జమ చేసింది. దీన్ని బట్టి తాజా బడ్జెట్లో రుణమాఫీకి 26,000 కోట్లు సరిపోతాయని నిర్ణయించింది. రైతు బంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకు ఒక్కో సీజన్కు ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం దీనిని వర్తింపచేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో పరిమితులు, నిబంధనలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఈ మేరకు 15,075 కోట్లు కేటాయించింది. ఇకపై భూమి లేని రైతు కూలీలకు కూడా ఏటా 12,000 రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకు 906 కోట్లు నిర్దేశించింది. అర్హుల ఎంపిక బాధ్యత పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి. అంతేకాని 4 గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ. పంటల బీమా పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం సగం నిధులు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 1,300 కోట్లు కేటాయించింది. సన్న ఒడ్లు పండించే రైతులకు ఎకరానికి 500 రూపాయల చొప్పున బోనస్ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఈ సీజన్ నుంచే దానిని అమలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరిధాన్యం ఏటా సాగవుతోంది. ఈ లెక్కన ఈ పథకానికి 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే మొత్తం సాగులో సన్నబియ్యం 33 రకాలు పండించేది తక్కువే కావటంతో 1,800 కోట్ల రూపాయలిచ్చింది. రైతు బీమా పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు 1,589 కోట్ల రూపాయలు కేటాయించింది. విత్తనాల సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర పథకాలకు రాష్ట్ర వాటా కింద 5,000 కోట్లిచ్చింది.
నాసిరకం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నాణ్యమైన విత్తనోత్పత్తికి కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 10 కోట్ల రూపాయలను కేటాయించింది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 18.75 కోట్ల రూపాయలిచ్చింది. అలాగే రాష్ట్రంలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి, ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి 737 కోట్లు కేటాయించింది. రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీల సంక్షేమం, పంటల బీమా, వరి పంటకు బోనస్, ధరణి, రైతు నేస్తం వంటి పథకాలు, కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను రూపొందించింది. వ్యవసాయ రంగానికే 72,659 కోట్లను కేటాయించింది. రైతు భరోసా, పంటల బీమా, రైతు కూలీల సంక్షేమం, ఫసల్ బీమా వంటి పథకాలతో పాటు గతానికి భిన్నంగా విద్యుత్ సబ్సిడీని, నీటిపారుదల శాఖ కేటాయింపులను కూడా ఇందులోనే కలిపేసింది. బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి అత్యధికంగా 72,659 కోట్లు కేటాయించారు. పశుసంవర్ధకం విభాగానికి 1980 కోట్లు, ఉద్యానవనాలకు 737 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించిందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద 80,440 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసాను తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. ధరణి సమస్యలపై కమిటీ అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించనున్నట్టు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, 2024-25లో రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగ్గా 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగిందని ప్రకటించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృతనిశ్చయంతో ఉందని, రైతులకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రైతు కేంద్రంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అన్నదాతలకు అవసరమైన సహాయం చేయటానికి ఆర్థిక చిక్కులు, ఇతర ఇబ్బందుల్ని సాకుగా చూపదలుచుకోలేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వ్యవసాయం దండగ కాదు, పండుగ అనుకునేలా రైతులకు చేయూత ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తోంది. విత్తు వేసే దగ్గర నుంచి పంట అమ్మే వరకు రైతుకు ఏ కష్టమొచ్చినా సర్కారు తోడునీడగా ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇస్తోంది. తమ ప్రభుత్వానికి వ్యవసాయమే ప్రథమ ప్రాధాన్యతని తేల్చేసింది. ఊరికే మాటలు చెప్పటం కాకుండా బడ్జెట్లో భారీ ప్రతిపాదనలతో ఆచరణలోనూ నిరూపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో 25% ఆ రంగానికి కేటాయించింది. బడ్జెట్ మొత్తం 2,91,159 కోట్లు కాగా ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించింది. ఇక నీటిపారుదల శాఖకు ప్రగతి పద్ధతిలో కేటాయించిన 10,829 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కింద ఇచ్చే 11,500 కోట్లను కూడా సాగు బడ్జెట్ లెక్కలోనే కలిపేశారు. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగం పంట పండింది. రైతుల ముఖాల్లో చిరునవ్వు విరిసేలా సాగుకు కేటాయింపులున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా, పంటలకు బోనస్, విత్తనాల పంపిణీ, ఇతర అనుబంధ రంగాలకు ఇలా దేన్ని వదలకుండా నిధులిచ్చారు. 2 లక్షల రుణమాఫీ పథకం ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి విడతలో 1,00,000 వరకు బకాయిలు ఉన్న 11.34 లక్షల మందికి 6,035 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకానికి 31,000 కోట్లు అవసరమవుతాయని, ఈ నెలాఖరులోగా 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు మాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 44 లక్షల లోన్ అకౌంట్లకు రుణమాఫీ చేయటానికి 31,000 కోట్లు అవసరమని పేర్కొంది. ఈ బడ్జెట్లో రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించారు. ఉచిత పంటల బీమా పథకానికి 1,300 కోట్లు కేటాయించింది. రైతు బీమా పథకం రెన్యువల్ కోసం 1,590 కోట్లు కేటాయించింది.
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున పంపిణీ చేసే పథకానికి 1,200 కోట్ల రూపాయలు కేటాయించింది. సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోటాలో 1,800 కోట్ల రూపాయలు కేటాయించింది. విత్తన సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 109 కోట్లు కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు 50 కోట్లిచ్చింది. వ్యవసాయ శాఖ ప్రయోగశాలల అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు, విస్తరణ విభాగానికి 3.5 కోట్ల రూపాయలు, మౌలిక వస్తుల కల్పనకు 6 కోట్లు, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ఏర్పాటుకు 47.53 కోట్లు, రైతు బంధు సమితికి 1 కోటి రూపాయల చొప్పున కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న 72,659 కోట్లు సాగు రంగానికి కేటాయించటం రైతుల పట్ల సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నట్టుగానే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. వ్యవసాయానికి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనే దానికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తరలించేలా గంటగంటకు వాతావరణ సమాచారం తెలియచేసే యాప్ను అభివృద్ధి చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. రైతన్నకు జై కొడుతూ, సాగును స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ను తీసుకొచ్చింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు. సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు భరోసా కల్పించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని నమ్మి పనిచేస్తున్నామంది కాంగ్రెస్ సర్కార్. సాగునీటి పారుదల శాఖకు బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్లో ఇరిగేషన్ శాఖ నిర్వహణకు 17,504 కోట్లు కేటాయించారు. మైనర్ ఇరిగేషన్కు 851.4 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు 1,676.46 కోట్లు కేటాయించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్న కీలక ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డికి 1,285 కోట్ల రూపాయలు కేటాయించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 715 కోట్లు దక్కాయి. ఈ పథకంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీలు, పంప్ హౌస్ల పనులతో పాటు కీలకమైన ప్యాకేజీ 29 కింద పలు రకాల పనులు పెండింగ్లో ఉన్నాయి. భూసేకరణ కూడా మిగిలి ఉంది. దేవరకద్ర నియోజకవర్గంలోని కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు భారీగా నిధులిచ్చారు. కోయిల్ సాగర్ జలాశయం విస్తరణ, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టనున్నారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సంగంబండ జలాశయం పనులు, పునరావాస చర్యలకు గడిచిన 10 ఏళ్లతో పోలిస్తే భారీగా నిధులు వచ్చాయి. కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న రాజీవ్, నెట్టెంపాడు కూడా నిధుల పరంగా ప్రాధాన్యం దక్కింది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లో లోపాలు, నాణ్యతారహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన 1,000 కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మతులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నల్గొండ జిల్లాకు కీలకంగా ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. పెండింగ్ బిల్లులు, టన్నెల్ బోర్ మిషన్ను తిరిగి పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఈ మేరకు బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు కేటాయించారు. నాగార్జునసాగర్ జలాల ఎత్తిపోతకు ఏర్పాటు చేస్తున్న స్కీంలకు కూడా దండిగా నిధులు ఇచ్చారు. డిండి ఎత్తిపోతలకు కూడా ప్రాధాన్యం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు అందించనున్న సీతారామ ఎత్తిపోతలకు 687.81 కోట్లు కేటాయించగా, ఈ ఎత్తిపోతల ప్రధాన కాలువ నుంచి నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేసి గోదావరి నీటిని తరలించే లింకు కాలువ పనులకు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాణహిత చేబెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతలకు 248.99 కోట్లు ఇచ్చారు.
ఈ పథకం కింద గతంలో 11,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సొరంగాలు, కాలువలు నిరుపయోగంగా ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వెనుక జలాల ముంపుతో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రక్షణ గోడలు నిర్మించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి వాగుకు 8 కోట్లు, ఖమ్మంలోని వైరా ప్రాజెక్టుకు 14.49 కోట్లు, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పెద్దవాగు జగన్నాథపూర్ ప్రాజెక్టుకు 12.32 కోట్లు కేటాయించారు. ప్రపంచ బ్యాంక్ డ్యాం రీహాబిలిటేషన్ స్కీమ్కు 75 కోట్లిచ్చారు. చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల పథకం మిషన్ కాకతీయకు 273.45 కోట్లు కేటాయించారు. దేవాదుల, శ్రీరాంసాగర్, భీమా ప్రాజెక్టులకు కేంద్రం సత్వర సాగునీటి ప్రయోజన పథకం కిందిచ్చే నిధులకు రాష్ట్ర వాటా కింద 100.5 కోట్లు కేటాయించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి 11.75 కోట్లు, గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీకి 10 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ 2 బోర్డులకు గత ఆర్థిక సంవత్సరం నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. వ్యవసాయంతో పాటు సాగుకు కీలకమైన నీటిపారుదల రంగానికి కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపటం, వాస్తవ అవసరాలను పరిగణనలోకి తీసుకోవటం రైతులకు సంతోషం కలిగిస్తోంది. వ్యవసాయం, నీటిపారుదలకు బడ్జెట్లో కేటాయింపులన్నీ అమల్లోకి వస్తే తెలంగాణలో సాగు దశాదిశ మారుతుందనే అంచనాలు ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాదే కేటాయింపులు అధికమని ప్రభుత్వం వెల్లడించింది. రుణాలకు వడ్డీల చెల్లింపుల నిధులు తీసివేస్తే ప్రాజెక్టులకు స్కీమ్ బడ్జెట్ కింద 2023-24లో 9,381 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 10,829 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. వ్యవసాయానికి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచే ఉద్దేశంతోనే ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసిందని స్పష్టమవుతోంది. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, సర్కారు ప్రోత్సాహం చూసి సాగు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన రావాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. రైతులకు అన్ని ప్రభుత్వాలు హామీలిస్తాయి, కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సందర్భాలు చాలా తక్కువ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మాత్రం అన్నదాతలకు అండగా ఉంటామని నిరూపించింది. బడ్జెట్లో పావు వంతు నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకుంది. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. తెలంగాణలో రైతు కేంద్రంగా పాలన ఉంటుందని రేవంత్ సర్కార్ గట్టి సంకేతాలు పంపుతోంది. ఆర్థిక కష్టాలు ఉన్నా రైతుకు సంబంధించిన ఏ పథకాలు ఆపేది లేదని స్పష్టం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో పడింది. రైతుల విషయంలో చెప్పింది చెప్పినట్టుగా అమలు జరగాల్సిందేనని, మార్పులకు అవకాశం లేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. ఏం చేసైనా రైతులకు సమస్యలు లేకుండా చూడాలనే సంకల్పంతో ఉంది రేవంత్ సర్కార్. ఫార్మర్ ఫస్ట్ నినాదమెత్తుకుంది. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశానికే రైతు వెన్నెముక. అలాంటి రైతుల వెన్నెముకలు వంగిపోతున్నా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ అన్నదాతకు బాసటగా నిలవాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో అందుకు తగ్గట్టుగా కేటాయింపులు చేసింది. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకుంటూ సేద్యం చేసే రైతుల్ని ఆదుకోవటం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. దేశంలో 60% మంది సాగు రంగంలోనే ఉపాధి పొందుతున్నా అన్నదాతలకు దక్కాల్సినంత బాసట దక్కటం లేదనే చెప్పాలి. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితి మార్చే ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయ ప్రధాన దేశంలో రైతులకు మేలు చేయటానికి మించిన సంక్షేమం ఉండదు. అందుకే రైతుల విషయంలో రాజీ పడకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిజానికి రైతులకు చాలా చేయాల్సి ఉన్నా ఇప్పటిదాకా ప్రభుత్వాల పరంగా చేసింది తక్కువే అని చెప్పాలి. తమ హయాంలో రైతులకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ సర్కార్ మొదట్నుంచి చెబుతోంది. ఇప్పుడు చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రైతులకు వీలైనంత మేలు చేయాలనే సంకల్పంతో పనిచేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ రైతు పక్షపాతి అని చాటుకునే ఉద్దేశంతో ఉంది. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే మోడల్గా ఉండాలనే ఆలోచన చేస్తోంది. ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు, చిక్కులు ఇవేవీ రైతుకు మేలు చేయటానికి అడ్డుకాకూడదనే విధానం తీసుకుంది. ఏ ప్రభుత్వ ఆలోచనకైనా గీటురాయి బడ్జెట్ కేటాయింపులే. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రైతు జపం చేస్తోంది. రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటోంది. వీటికి మరింత బలం చేకూరుస్తూ బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పటం కాదు, చేసి చూపిస్తామని చాటుతోంది. బడ్జెట్లో నిర్దిష్టంగా జరిగిన కేటాయింపులు చూశాక సర్కారు రైతు మిషన్తో ముందుకెళ్తోందని స్పష్టమైపోయింది. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే అవన్నీ పటాపంచలైనట్టే. గతంలో మాదిరిగా రైతులకు తక్కువ చేసి ఎక్కువ చెప్పుకోవటం తమ విధానం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. చేసేవే చెప్తామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేస్తోంది. అన్నదాతల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బడ్జెట్తో నిరూపించింది. రైతులను పొగిడేసి నిధుల దగ్గరకొచ్చేసరికి చిన్నచూపు చూడటం తమ విధానం కాదని తేల్చేసింది.
ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకుని మరీ బడ్జెట్లో కేటాయింపులు చేయటం గురించి చర్చ జరుగుతోంది. రైతులు, రైతు కూలీలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, రుణమాఫీ, సాగుకు కీలకమైన నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, ఇలా ఒకటేమిటి, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు బూస్ట్ ఇవ్వాలనే సంకల్పంతో బడ్జెట్కు రూపకల్పన జరిగింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యవసాయమే కీలకమని కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది అనే సూత్రాన్ని నమ్మి భారీ బడ్జెట్ ఇచ్చింది. తెలంగాణ పాడి పంటలతో పచ్చగా ఉండాలనే సంకల్పం కేటాయింపుల్లో ప్రతిఫలించింది. ఇటీవల ఎప్పుడూ లేని విధంగా సాగుకు పెద్దపీట వేయటంపై రైతులతో పాటు వ్యవసాయ రంగ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు కోసం ఎన్ని అడుగులైనా వేయటానికి సిద్ధమేనని బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించటం మొత్తం అన్నదాతలందరికీ పెద్ద ఊరటనే చెప్పాలి. తెలంగాణలో రైతులు ఒంటరి కాదు, అడుగడుగునా అండగా సర్కారుంటుంది. పంటలు వేయటానికి మేలైన విత్తనాలు ఇస్తాం, అందుకోసం పరిశోధనలు చేయిస్తాం, ఎరువులకు ఢోకా లేదు, ప్రకృతి విపత్తులు వస్తే పంటల బీమా ఖచ్చితంగా అమలవుతుంది, రైతులు పైసా ప్రీమియం కట్టాల్సిన పని లేదు, సర్కారే మొత్తం ప్రీమియం చెల్లించి పరిహారం అందేలా చూస్తుంది. ఇక పంట పండాక మార్కెట్ యార్డుకు తీసుకువస్తే సరైన ధరకు కొనే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రైతు ఎక్కడా దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇప్పటికే ఉన్న రుణాలు మాఫీ చేస్తాం, ఇకపై రైతు భరోసా కొనసాగిస్తాం, రైతులకు ఆర్థిక కష్టాలు లేకుండా చేయటమే లక్ష్యమంటోంది కాంగ్రెస్ సర్కార్. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కారాల దిశగా భారీగా నిధులు కేటాయించారు. పశుసంవర్ధక శాఖకు నిధుల కేటాయింపులతో పాడిని పక్కన పెట్టేది లేదని తేల్చేశారు. ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలిస్తామని ప్రకటించి ఆహార భద్రతకు లోటు ఉండకూడదనే సంకేతమిచ్చారు. రైతులు బాగుపడాలి, ఉత్సాహంగా సాగు చేయాలి, మంచి లాభాలు కళ్లజూడాలి. వ్యవసాయం చేస్తే జీవితం బాగుంటుంది అనే ఆలోచన కలగాలి. ఎక్కడా సాగు చేయటం వల్లే కష్టాలు వచ్చాయని ఏ దశలోనూ అనుకోకుండా చేయటమే లక్ష్యంగా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది సర్కార్.